నేను చూపించే ఈ డ్రింక్ అయితే 10 రోజులు తీసుకున్నారంటే కాల్షియం పెరిగి రక్తం కూడా పెరుగుతుందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఐరన్ లెవెల్స్ అయితే చాలా బాగా పెరుగుతాయి. పిల్లలకి కూడా కాల్షియం అయితే పుష్కలంగా పెరుగుతుంది. ఈ డ్రింక్ అయితే ఫస్ట్ నేను ఎండు ఖర్జూరం అలాగే బాదం పప్పు అయితే ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇవి ఖర్జూరం అయితే గింజలు తీసేసుకొని బాదం పప్పు అయితే పొట్టు తీసేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని మనం నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా అవి వేస్ట్ చేయకుండా ఈ వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఈ పేస్ట్ చేసుకుందాన్ని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో ఒక 1/2 లీటర్ వరకు అయితే పాలు వేసుకొని పాలు కొంచెం కాగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకొని కొంచెము ఉడకనివ్వాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో న్యాచురల్ గానే కొంచెం స్వీట్ ఉంటది కదా ఎండు ఖర్జూరంలో, నేను కొంచెం పటికి బెల్లం అయితే వేసుకున్నాను. అలాగే స్మెల్ కోసం ఇలాచి పౌడర్ అయితే వేసుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గ్లాసులోకి అయితే సర్వ్ చేసుకొని పిల్లలకి ఇచ్చారనుకోండి, పిల్లల్లో చిన్నప్పుడు సైట్ వస్తుంది కదా, ఇప్పుడు అలా సైట్ రాకుండా అయితే పిల్లలకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కైనా చిన్న పిల్లలకైనా లేకపోతే ఆఫీస్కి వెళ్ళే ఉమెన్స్ కైనా ఎవరికైనా సరే బాగా ఉపయోగపడుతుందండి. డైలీ 1 గ్లాస్ అయితే తాగండి. ఈ డ్రింక్ టేస్ట్ కూడా చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. ఖచ్చితంగా ట్రై చేయండి.